ఈ ఆసనాలు 84, 36 ముద్రలు, 72,000 నాడులకు గాను 72 ప్రాణాయామ రకాలున్నాయి అనేది పరిచయం చేస్తారు. తర్వాత ముద్రల గురించి ఇంకొద్దిగా డీటెయిల్డ్ గా చెప్తారు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో చెప్పేటటువంటి క్లాసెస్ చిన్న టెక్నిక్స్ అన్నింటిని అడాప్ట్ చేసి బ్రీతింగ్ టెక్నిక్ అడాప్ట్ చేసి దాని తర్వాత ఈ ముద్రల జ్ఞానంని అందించి ఆ ప్రత్యేకమైనటువంటి క్రియతోటే బ్రీతింగ్ తోటే మనం ఇంకా ఎనర్జీస్ ని ఎలా మనం డెవలప్ చేసుకోవచ్చు, మనం సాధించుకోవచ్చు అనే దాని మీద నెక్స్ట్ లెవెల్లో చెప్పారనమాట. ఓకే, ముద్రలు ఇవి ఎక్కడ పని చేస్తాయి? మన సూక్ష్మ శరీరాల్లో పని చేస్తాయి, అంటే అన్ని సట్టల్ బాడీస్ లో. అలాగే కారణ శరీరం మీద కూడా ఈ ముద్రలు పనిచేస్తాయి. అలాగే ఇవి మెయిన్ గ్లాండ్స్ మీద పనిచేస్తాయి. ముద్రలు గ్లాండ్స్ మీద పనిచేస్తాయి డైరెక్ట్. ఈ గ్లాండ్స్ అన్నవి మన ఈ చక్రాస్ కి అలాగే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో వాటి రెంటి మధ్యలో ఈ గ్లాండ్ సిస్టమ్ అన్నది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ గ్లాండ్స్ ని మనం గాని ఈ ముద్రలతోటే మనం వాటిలో ఉన్న తత్వాన్ని మార్చుకోగలిగితే మన శరీరంలో ఈ పంచభూత తత్వాల్ని వాటి ద్వారా మన ఆరోగ్యాన్ని, మన లోపల ఉన్నటువంటి మానసిక స్థితుల్ని వీటన్నింటిని కూడా మనము చేంజ్ చేయొచ్చు. భావాలను కూడా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఈ ముద్ర పట్టుకుంటూ ఉన్నారు. ఇది పట్టుకుంటే ఏమవుతుంది? ఇది జ్ఞాన ముద్ర అన్నారు దీన్ని. జ్ఞాన ముద్ర, అలాగే చిన్ముద్ర. ఇంకా మనం వీటిలో పోతే రకరకాల పేర్లు కూడా రావచ్చు. చిన్ముద్ర అని అన్నారు, అలాగే జ్ఞాన ముద్ర అన్నారు. ఈ ముద్ర ఎప్పుడైతే పట్టుకుంటామో మన బాడీలో వాయుతత్వం అన్నది పెరుగుతుంది. వాయుతత్వం ఎక్కడ, ఏ చక్రం కిందకు వస్తుంది? మన ఈ అనాహత చక్రం దగ్గరకు వస్తుంది. కాబట్టి అనాహత చక్రం కొంచెము యాక్టివేట్ అవుతుంది. అది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో నీ హృదయం ముందు ఓపెన్ అవ్వాలి అన్నాం. నీ హృదయం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో నీ డివైన్ హార్ట్, నీ దివ్య హృదయం, నీ లోపల ఉన్నటువంటి మరొక హృదయం ఏదైతే ఉందో సహస్రారంలో అది యాక్టివేట్ అవుతుంది. అది డైరెక్ట్ భగవంతుడికి కనెక్ట్ అయి ఉంది. అక్కడికి భగవంతుడి నుంచి కనెక్షన్ అనేది మనకు, ఆ భగవంతుడి నుంచి కనెక్షన్ ఈ సహస్రారంలో కనెక్షన్ ఉంది. ఆ సహస్రారంలో ఉన్నటువంటి డివైన్ హార్ట్ కనెక్ట్ అయి ఉంది. మనము చెప్పాం చక్రాలు 4 రకాలుగా ఉన్నాయి. మన వెన్నెముకలో ప్రధానంగా చక్రాలు ఉంటున్నాయి. ఈ చక్రాలు మన చేతుల్లోనూ పాదాల్లోనూ ఉన్నాయి అని చెప్పాం. అలాగే తలలో కూడా ఉన్నాయి. మరి తలలో ఈ అనాహత చక్రం ఉంది కదా, తలలో అనాహత చక్రం ఎక్కడొస్తూ ఉంది? టాప్ ఆఫ్ ద హెడ్ వస్తుంది, అవునా? ఈ టాప్ ఆఫ్ ద హెడ్ అంటే ఈ బ్రహ్మరంధ్ర స్థానం ఏదైతే ఉందో అక్కడ మనకు ఈ అనాహత చక్రం వస్తుంది. అంటే దివ్య హృదయం కాలేదా అది? కాబట్టి ఇది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఇది నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ హయ్యర్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ అనేది మనలోకి పాస్ అయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఏది? ఈ ముద్ర పట్టుకోవడం వల్ల. అయితే ఇది పట్టుకోవడం వల్ల ఇంకోటి కాన్సన్ట్రేషన్. ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అవుతుందో ఎనర్జీ ఎప్పుడైతే పాస్ అవుతుందో నీలోను ఉన్నటువంటి, ఎప్పుడైతే డివైన్ ఎనర్జీ మనలోకి వస్తుందో మనల్ని మెంటల్లీ, ఎమోషనల్ గా, ఎనర్జెటికల్ గా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్, అబ్స్టకల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్లష్ అవుట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక వస్తువుకి కరెంట్ వైర్ తగిలిచ్చాము, ఈ ఇనుముకి ఏమవుతుందంటే ఇంకా ఆ ఇనుమును మనం టచ్ చేయగలమా? చేయలేం, షాక్ కొడుతుంది. అలాగే మన శరీరంలో కూడా ఎప్పుడైతే డివైన్ ఎనర్జీ పాస్ కావడం మొదలెడుతుందో ఈ ఫిజికల్ బాడీ అలాగే దీనికి సంబంధించిన ఆరా ఏదైతే ఉందో ఆ ఆరాలో ఏ నెగిటివ్ ఎంటిటీ ఎలిమెంటల్స్ ఉంటాయో, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో, అలాగే ఈ ఆరా ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు కూడా ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని పరార్, ఆ చుట్టుపక్కల ఎక్కడ లేకుండా పరారైపోతాయి. అంటే వాటి ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ డివైన్ ఎనర్జీ పాస్ గా అయినప్పుడు ముందు మన ఆరా,
మన లోపల ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా ప్యూరిఫై కావడం మొదలెడుతుంది. ప్యూరిఫై అయ్యి అవన్నీ ఎనర్జైజ్ అయినప్పుడు మనకు ఈ హయ్యర్ నేచర్, హయ్యర్ కాన్షియస్నెస్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఆ హయ్యర్ కాన్షియస్నెస్ సంబంధించిందే ఈ ఆజ్ఞా చక్రము, అలాగే ఈ మెడుల్లా. అదే నిన్న వీటిల్లో కూడా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మెడుల్లా మీద మాట్లాడాము. ఒక ఇంట్రో చిన్న సబ్జెక్ట్ లాగా రిలీజ్ చేసాం మాట్లాడి. ఓకే అండి. కాబట్టి ఈ జ్ఞానముద్ర చేయడం వల్ల ఏంటంటే ఈ విధానంలో మనకు ఎనర్జీ ఇవన్నీ కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. సో ఫోకసింగ్ అనేది అక్కడ నిలబడుతూ ఉంది. మీ చూపు అనేది అక్కడ పెడుతూ ఉన్నారు ధ్యానంలో. కాబట్టి ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫోకసింగ్ పెరుగుతుంది. హార్ట్ చక్ర ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఆ హార్ట్ చక్రాలో ఉన్న ఇన్నర్ లేయర్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో, ఈ ఎనర్జీ పెరిగే కొద్దీ మనలో సెన్సిటివ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్లస్ మనకు ఒక వేగస్ నర్వ్ అంటారు. వేగస్ నర్వ్, VEGUS, వేగస్ నర్వ్. మీకు ఇది ఆన్లైన్లో వాటి మీద ఎక్కువగా దొరకడం చాలా తక్కువ సబ్జెక్ట్ అది. అది పరమాత్మ నుంచి డైరెక్ట్ గా మనకు హార్ట్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఆ ఛానల్. ఆ నరువు ద్వారా అది మెడుల్ అబ్లాంగేటాలో లాడ్జ్ అయ్యి మెడుల్ అబ్లాంగేటాకి కనెక్ట్ అయ్యి మెడుల్ అబ్లాంగేటా ద్వారా ఈ థ్రోట్ సెంటర్ ప్లస్ హార్ట్ ఇక్కడ ఉన్నటువంటి సెంటర్స్ కి కనెక్ట్ అవుతూ మళ్ళీ కింద ఉన్నటువంటి స్వాదిష్టాన చక్ర అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంది అనమాట. ఆ నాడి అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే ఇవన్నీ యాక్టివేట్ అయ్యాయో నీకు హయ్యర్ నాలెడ్జ్ అనేది పాస్ అవ్వడం మొదలెడుతుంది. మనం ఏమంటున్నాము, భగవంతుని సందేశాలు లేదా ఈ స్పిరిచువల్ ఇవన్నీ కూడా నీ హృదయానికి వస్తూ ఉంటాయి. ఇది రిసీవింగ్ స్టేషన్. ఇది ఏంటండి, డివైన్ మెసేజెస్ రిసీవింగ్ స్టేషన్ ఏది? హార్ట్. ఓకే, ముద్రల గురించి పోతే చివరికి మాస్టర్ ఈ సబ్జెక్ట్ లో తీసుకొని వచ్చారు. ఓకే, మేబీ ఈ సబ్జెక్ట్ ఇది చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి. ఇది ఆశిసిద్ధ సబ్జెక్ట్. సో నీ ఈ డివైన్ మెసేజెస్ లేదా మాస్టర్స్ నుంచి వచ్చేటటువంటి మెసేజెస్ లేదా ఇన్నర్ ఈ ప్రకృతి నుంచి వచ్చే మెసేజెస్, వాటిని రీడ్ చేసే సెంటరు ఈ హార్ట్ సెంటర్, మీ హృదయం. కాబట్టి ఆ హృదయం సెన్స్ చేస్తుంది, కానీ దానిని రీడ్ చేసే, దానిని చదవగలిగే సెంటర్ ఇక్కడ లేదు.